అధ్యక్ష స్థానంలో కూర్చోవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కోరుతా ఉన్నాం. అలానే మన సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు టి యాదగిరెడ్డి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మన తెలుగు సార్ నరసింహ సార్ని సర్వీసింగ్ చేసినటువంటి సుంతా మేడంని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మన పాఠశాలలో అలానే మన ప్రైమరీ పాఠశాలలో అంటే సపోర్ట్ కొట్టాలి. ఈనాటి జెడ్పిహెచ్ఎస్ ఇష్టాపురం పాఠశాల ఆవరణంలో జరుగుతున్న వీడ్కోల్ సమావేశానికి ఇచ్చిన ఉపాధ్యాయులకు మరియు మా ఇష్టాపురం ఉపాధ్యాయులకు పిఎస్ హెడ్ మాస్టర్ గారికి పిఎస్ ఉపాధ్యాయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఒక టీచర్కు కంపల్సరిగా ట్రాన్స్ఫర్స్ అనేవి కామన్, అదేవిధంగా ప్రమోషన్ అనేది కూడా కామన్. సో ఈ స్కూల్లో 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు తమ యొక్క సేవలు చేసి ఈ పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి వెళుతున్న ఈ ఉపాధ్యాయులతోటి నేను కొనుగోలించింది. కానీ ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్స్లో కానీ ఆ ప్రమోషన్లో కానీ ఇంతకుముందు ఏ స్థాయిలో అయితే కష్టపడే తత్వం ఉన్న సార్లు మన నుండి వెళ్ళిపోయారో అదే తత్వం ఉన్న టీచర్స్ మన పాఠశాలకు రావడం చాలా అవసరం. సో శ్రీనివాస్ సార్ పిఎస్ కాంచంద్ర సార్, నేను సార్కు ఓన్లీ 10-12 రోజులే, కానీ సారు చాలా కలిసిపోయినట్టుగా మాట్లాడడం నాకు చాలా సంతోషం కలిగి ఉండేది. తర్వాత శేఖర్ రెడ్డి సార్, ఇక కొద్ది రోజులే, కానీ అంటే వీరెవరు సార్ అంటే శేఖర్ రెడ్డి సార్ నాకు వస్తున్న సార్ అంటే ఎంతగా కలిసిపోయామో ఈ చిన్న సంఘటన ద్వారా అర్థమవుతుంది. తర్వాత పాండు సార్, ఇక పాండు సార్కి మనం
ఏం చెప్పలేదు. ఎందుకంటే మనం మాట్లాడుతూనే నెమ్మది మనిషి. సో ఇంకో కొన్ని రోజులు ఉంటే బాగుండు పాండు సార్, కానీ ఐ మిస్ యూ. నెక్స్ట్ సునీత మేడం రాగానే మనం ఒక గోల్డెన్ వర్డ్ వాడినాం మా ఫ్రెండ్స్ తోటి. మా పాఠశాలలో ఉన్న ఒకే ఒక ఆడపడుచు అని చెప్పడం కూడా జరిగింది. సో అంతగా చాలా పనులు పని చేసుకుంటూ ఆ 10-12 రోజులలో నేను గమనించినది. నెక్స్ట్ మీరన్న నరసింహ సార్, ఓకే, మీకు అత్యంత క్లోజ్గా ఉంటాడు కదా. బాగా కలిసిపోయింది నరసింహ సార్. సో ఇక్కడ ఉండాలని కూడా చాలా ప్రయత్నం చేసిండు, కానీ ఆ పరిస్థితులు ఉండడానికి వీలు లేకుండా చేసినాయి. అందుకే సార్ మన నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో నరసింహ సార్, మీరు ఎక్కడున్నా మంచిగా ఉండాలి. తర్వాత యాదగిరెడ్డి సార్ నేను వచ్చిన రోజు చూస్తే ఎంత సైలెంట్గా ఉన్నాడంటే అంత సైలెంట్గా, కానీ గుడ్ వర్కర్. ఏ ఒక్కరు మీ విషయంలో ఓకేనా, పిల్లలకు చదువు. తర్వాత రెడ్డి సార్ ఏం మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు, తన పని ఎందుకు తాను చూసుకుంటూ ఉంటాడు. సార్ తోటి నేను ఎందుకో ఆ టైంలో నేను 2 రోజులు సెలవు పెట్టిన, సార్ 2 రోజులు సెలవు పెట్టిడు. ఎక్కువ టైం కుదరలేదు మా ఇద్దరికి. అయినా కానీ సార్ మంచి ప్లేస్ దొరకడం, సార్ కూడా చాలా సంతోషంగా. సో ఈరోజు మనందరం కలిసి జరుపుకుంటున్న ఈ వీడ్కోలు పార్టీకి నెక్స్ట్ ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, సమావేశం శుభాకాంక్షలు. వీడ్కోలు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన సార్లందరికీ, సార్లు ఈరోజు లాస్ట్ స్కూల్కి రావడం సార్ వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. సార్లు ఎంతో మార్గదర్శకంగా మాకు చదువు చెప్పారు, మంచిగా అర్థమయ్యేది. నేను చిన్నపల్లిలో ఉన్నప్పుడు సీఎం సార్, శేఖర్ సార్ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మంచిగా చెప్పేవాళ్ళు, ఏమనలేదు మమ్మల్ని, ఏం కొట్టరు, మంచి వాళ్ళు, మంచిగా ప్రేమతో చూసుకుంటారు. అందరి సార్లు మా తల్లిదండ్రులు లాగా చూసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్. మమ్మల్ని మీరు కన్న బిడ్డలాగా చూసుకుర్రు. మీ రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేను సార్. ఒక చిన్న కవిత సార్. జీవితానికి వెలుగును చూపే మార్గదర్శి గురువు. మన ప్రతిఫలాన్ని చూసుకునే మురిసిపోయి అల్ప సంతోషి గురువు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపుదిద్దేది గురువు. నా జీవితంలో బ్రతుకి మా పాదాభివందనాలు. మీకు చిన్న కవిత రాసాను సార్, అది నచ్చితే నరసింహ సార్ తెలుగు ఈజ్ ద బెస్ట్. ఆఫ్ ద ఈస్ట్, నరసింహ సార్ తెలుగు ఈజ్ ద బెస్ట్. English language is international. Ellarreddy sir is inspirational. నేర్చుకోవాలంటే చదవాలి సోషల్ లెసన్స్. జీవిత చరిత్ర మలుపు తిప్పాలంటే వినాలి యాదగిరెడ్డి సార్ లైఫ్ లెసన్స్. We work on science, we work on sir guidance. Hindi is best, Sunita teacher is best. మీరెంతో చెప్పారు సార్, మాకు చాలా అర్థమైంది. మీ పేర్లు మా ఊరు పేరు నిలబెడతాను సార్. నేను 10/10 తెచ్చుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే మేము అడుగుతాను సార్.
చేసి ఉపాధ్యాయ బృందానికి నాతోటి చదువుతున్న బాల బాలికలకు ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ వీడ్కోలు సమావేశం శుభాకాంక్షలు. ఫస్ట్ రోజు పాన్సార్ క్లాస్కి వచ్చే ముందు అమ్మ పాన్సార్ వస్తుంది కొడతాడు అని అందరు చెప్పారు సార్. నేను చాలా భయపడ్డా, కానీ సార్ వచ్చి ఏమనలేదు. సెవెంత్ క్లాస్లో నేను ఈ స్కూల్కి వచ్చిన. నాకు సార్లతో 2 years, 7th, 8th, 9th 3 years అనుబంధం ఉంది. సార్లు అందరూ చాలా అంటే చాలా మంచివారు. ఎంత చెప్పినా కూడా ఇంకా చెప్తూనే ఉంటాం వాళ్ళ గురించి. కానీ సార్ వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ ఎవరం ఎక్కడ పర్మనెంట్ కాదు కదా, ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సిందే కదా. సో సార్స్కి ట్రాన్స్ఫర్స్ అనేది అలా జాబ్లో అట్లా వచ్చింది అయ్యేది. మేము చాలా అదృష్టవంతులం సార్, ఎందుకంటే మీలాంటి గైడెన్స్ ఇచ్చే స్టాఫ్ మళ్ళీ మాకు వచ్చింది. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నాను సార్. నేను పక్కా సార్ 10/10 తెచ్చుకుంటాను సార్. మీకు ఏ పక్కా ఇంకా 10th క్లాస్ ఉపాధ్యాయ బృందానికి నాతో చదువుతున్న విద్యార్థులందరికీ ఈరోజు వీడ్కోలు సమావేశం శుభాకాంక్షలు. ట్రాన్స్ఫర్స్ అయిన సార్లందరూ మాకు చాలా బాగా చెప్పారు, కానీ సార్లు వెళ్ళిపోయినందుకు బాధగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్లో నాకు టీచర్ అస్సలు పడపోయేది. నాకు సార్ నేను ఉన్నదే చెప్తాను. నాకు టీచర్కి గొడవ పెట్టి వెళ్ళు, కాకపోతే టీచర్ వచ్చేసరికి ఇట్లా తక్కువ మార్కులు వస్తే టీచర్ కొడుతుందా టింగమ్మ అనుకునేది. కాకపోతే ఫస్ట్ తిట్టేది, ఎప్పుడు తిట్టింది నాకు మస్తు తిట్టుకున్నాం. కానీ పోయేటప్పుడు అయితే మస్తు వేసినాం. తర్వాత తెలుగు సార్ ఏమన్నాక అరే తెలుగు పీరియడ్కి వచ్చేసరికి అల్లరి చేస్తాం సార్. కాకపోతే మస్తు ఓపికతో మమ్మల్ని ఏమన్నాడు సార్, ఏమన్నాడు ఎవరిని ఏమన్నారు. బాయ్స్ అయితే అల్లరి చేస్తారు, బాయ్స్కి మించి నేను ఎక్కువ చేస్తాను అని అరే హాస్ని అని అంటాడు. కానీ ఏమనపోయేది. ఏమన్నా డౌట్స్ కలెక్టర్ అవుతావురా అనేది అయితే సార్. ఇంగ్లీష్ సార్ గురించి చెప్పాలంటే సార్ క్లాస్లోకి వస్తే స్ట్రిక్ట్గా ఉంటాడు. మా క్లాసులో అందరు సార్ రాగానే ఇంగ్లీష్ సార్ సప్పు అంటుంటారు అని అంటాడు. కానీ ఎందుకంటారు నాకు అర్థం కాదు. ఇల్లాక కూడా అంటాడు ఇంగ్లీష్ సార్ ఇల్లాక గుడ్ మార్నింగ్ చెప్తలేడు అని అంటారు. కానీ నేను ఫస్ట్ సార్ రాగానే పోయి హవారీ సార్ అని అడిగిన. సార్ కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ వీళ్ళు ఎందుకు అట్లా అనుకుంటారో నాకైతే అర్థం కాదు. తర్వాత సోషల్ సార్ గురించి అయితే చెప్పాలంటే మస్తున్నాయి, కానీ పైసలు ఇచ్చి కంచాలు కొనుక్కోరా. పాఠశాల గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను 6th రాగానే సార్ మాకు మ్యాథ్స్ క్లాస్ టీచరు. అప్పుడు ఆ రోజు కూర్చొని మ్యాథ్స్ హోంవర్క్ రాయాలి, ఎందుకు రాసలేవు రా నేను నిమ్మలంగా. నేను ఫస్ట్ భయం అయ్యేది, హై స్కూల్ అంటే మస్తు భయం అయింది. కాకపోతే పాఠశాల ఇవ్వగానే నాకు అట్లా అనిపించలేదు. తర్వాతకి అప్పుడు ఎగ్జామ్స్ ఆడినప్పుడు రాగానే ల్యాబ్ మొత్తం తేడా వేయించింది సార్ నాతో మొత్తం. కాకపోతే తర్వాతకి సార్ ఇంకా రాలే, కానీ సార్ వచ్చినాక మళ్ళీ మాట్లాడతా సార్. శ్రీ గౌరవ ప్రధానోపాధ్యాయ గారికి, ఉపాధ్యాయ బృందానికి, నాతో చదువుతున్న బాల బాలికలకి ముందుగా వీడ్కోలు సమావేశ శుభాకాంక్షలు. నేను ఇక్కడ 1వ తరగతి నుంచి ఇక్కడనే చదువుకున్నా. ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నలుగురమే. నేను అనుకున్నప్పుడు 10th దాకా ఇట్లుంటే ఎట్లా అని అనుకున్నా సార్. అప్పుడు వస్తుంటే పెరిగింది స్ట్రెంత్. నాకు అప్పుడు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు మా డాడీ చిన్నప్పుడు ప్రైమరీకి చైర్మన్ ఉండే సార్. అప్పుడు ఫుల్ కొట్టేవాడు నన్ను. ఇంకా మా డాడీ ఉంటే నేను ఎదిగేవాడిని సార్, ఎక్కువ చదివేవాడిని. డాడీ చనిపోవడం వల్ల కొంచెం చదువు తగ్గింది సార్. నేను అయినా చదువుకొని మా డాడీ పేరు నెరవేర్తామని నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగు సార్ అంటే పెట్టేటాడు, చూపెట్టాడు.
సార్లు చాలా బాగా చెప్పేది చదువు కానీ చదవకపోయేది. క్లాస్ రాగానే చేసేది. నేను 10/10 తెచ్చుకోవాలని ఉంది. సార్లు ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి పోతురు మమ్మల్ని గడిచి సార్లు ఇక్కడ ఉంటే బాగుండు. విద్యాధనం అందించే ధన జీవుడా, ఆధారమే నీవయ్యా ఉపాధ్యాయుడా. ఉపాధ్యాయుడా, ప్రతి మనిషిని కదిలించు నీ హృదయం. నాకు సీన్ సార్ తోటి షెడ్యూల్ సార్ తోటి నాకే తక్కువ. నీకు చదువు ఫస్ట్ క్లాస్ నుంచి ఇదే చదివిన, కానీ 5 క్లాసులు చదివిన కానీ నాకు నేనే 4 క్లాసులు. ఎందుకంటే సెకండ్ క్లాస్ జంప్ చేశాను, సెకండ్ క్లాస్ చదవలేదు. కానీ సీన్ చదవకుండా నాకు షెడ్యూల్ చదవట్లే. అనుబంధం హిందీ టీచర్ తోటి 2 ఏళ్ళు అనుకున్నాం. టీచర్ పోతే ఏడుస్తారు అంటారు కానీ అది ఏడుపు కాదు. టీచర్ తోటి ఉన్న అనుబంధం ఒకటేసారి వెళ్ళిపోయినందుకు హృదయంలో ఉన్న బాధ. ముందుగా వీడ్కోలు సమావేశం శుభాకాంక్షలు. సార్ అందరినీ చాలా మిస్ అవుతుంది. థ్యాంక్ యూ. తెలుసు సార్. అయితే సార్ నాకు పెన్నులకు పైసలు లేవు సార్, కావాలి సార్ అని అంటే ఇచ్చాడు, కానీ ఇప్పుడు దిగిపోతుండు. నా మస్తు బాధ అనిపిస్తుంది. సార్ పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇంకా చెప్పాలంటే నాకు గుర్తుకొస్తలేవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చాలా ఇప్పుడు తిట్టినా ఏమంటలేదు. తెలిసాడు మంచిగా అయిపోయింది సార్, తెలిసాడు మంచిగా అయిపోయింది. కాకపోతే సార్ తిట్టినా ఏమనుకో. శేఖర్ రెడ్డి సార్ డిక్టేషన్ పెట్టినప్పుడు ఊకే అంటుంది, సార్ రోజు డిక్టేషన్ పెడతాడు, ఈసారి అలా రాకుంటే బాగుండు అంటుంది. తర్వాతకి కొద్ది రోజుల తర్వాతకి సారు నేను ఒక రోజు 10కి 10 వేసాడు. నెక్స్ట్ హిందీ టీచర్ 6th ఉన్నప్పుడు హిందీ టీచర్ మీకు హిందీ ఒక్కటే వచ్చా తెలుగు రాదా అని అడిగిన. అప్పుడు టీచర్ నాకు ఇంగ్లీష్ సార్ ఎప్పుడు నా పైన జోక్స్ చేసేది. బాక్స్ పడితే ఏంటమ్మా శృతి నీ బాక్స్ కూడా నీకు భయపడుతుంది అని అనేవారు. సోషల్ సార్ నన్ను శృతి అనకుండా కృతి అనేసి అప్పుడు ఒకసారి ఇంగ్లీష్ సార్ శృతిని నా మీద దొరికిలేసేది. శ్రీల భగవాని నేను ప్రధాన ఉపాధ్యాయుల బృందాలకు నాతోటి బాలేటట్టు ముందుగా వేడుకోలు శుభాకాంక్షలు. తెలుగు సార్ మంచోడు, నాకు మంచిగా లెసన్ చెప్పేది. ఒక్కొక్కసారి కోపం వస్తే సిగ్గులే రాలని అందరు సార్ మంచోళ్ళు, మంచిగా చెప్పేది. నాకు బాగా ఉంది. ఇంకా అందరు సార్ల గురించి చెప్పాలంటే ఎన్నో లేదని అవి నా మనసులో పెట్టుకుంటా. ఎగ్జామ్స్ అయితే నన్ను ఎప్పుడే యశ్యు అని అందరికీ నమస్కారం. సమావేశం ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు ఒక్కటే సార్ సీన్ సార్ అదే ఫుల్ వచ్చేది. కానీ నన్ను అప్పుడు కొనుక్కొని పట్టింది సార్ సీన్ సార్. హిందీ టీచర్ నుంచి అప్పుడు మా క్లాస్ టీచర్ వచ్చింది డైరెక్ట్ రావడమే. అప్పుడు నాకు 7th పడే గట్టినే 8th వచ్చేసరికి తక్కువైనాయి. సార్ నాకు పోతున్న సార్లు అందరికీ టీచర్లు అందరికీ ఒకటి చెప్తున్నది, సార్ ఈసారి మీరు 10th వాళ్ళకి ఫేవరల్ ఇచ్చేటప్పుడు మీరు రావాలి సార్. మేము పిలుస్తాం, మీరు రావాలి సార్. ముఖ్య అతిథి ఇక్కడ
అంటే ఇక్కడ హెచ్ఎంఓ చేసిన అంజనేయ సార్, మాకు చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎంఓ ఎంఎన్ గారు, మరియు ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారు మరియు జెడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయులు, మీరు ఎంత ఆత్మీయంగా ఉన్నారో అర్థమవుతుంది. మీరు వెళ్ళిన దగ్గర కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. జెడ్పిహెచ్ఎస్ కృష్ణ పాఠశాల యొక్క మాజీ ప్రధానోపాధ్యాయులు గారు మరియు గత నెలలో రిటైర్డ్ అయ్యారు. మాకు నేను చిట్యాల మండలంలో చేశాను. ఆ సారు నాకు మండల అధికారిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. వారి గురించి నాకు దాదాపు ఒక 15-20 సంవత్సరాల కాలమే పరిచయంగా ఉన్నారు. మేము ఇక్కడికి రాగానే ఇక్కడ వాతావరణం చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఇప్పుడు మన విద్యార్థులు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయుల గురించి చాలా చక్కగా వివరించారు. నేనైతే నా తరగతి గదిలో ఇంగ్లీష్ సబ్జెక్టుగా చూస్తే మంచిగా అది పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నేను 10th క్లాస్ వాళ్ళు కూడా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మరి అంటే ఆ విధంగానే గతంలో చెప్పినట్టు అందరు సబ్జెక్ట్ టీచర్లు కూడా ఆ విధంగా ఇక్కడ మంచిగా చెప్పారు. అందువల్లనే విద్యార్థులు కొద్దిగా ప్రగతిలో ఉండాలని నేను భావిస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చినట్టు ఫస్ట్ పాఠశాల వాతావరణం కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా పచ్చని చెట్లు వాతావరణం మంచి పాఠశాల కావాలనుకున్నాను. నేను పనిచేసిన 11 సంవత్సరాలు నాకట్పల్లి జరిగేస్తే సంబంధం అక్కడ కూడా మంచి వాతావరణం ఉండే, చెట్లు వాటితో పిల్లలు కూడా 250 విద్యార్థులు పెద్ద పాఠశాల. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా చిన్న స్కూల్ ఇది. కొద్ది రోజుల దాకా నాకు క్లాసుకు పోతే ముఖ్యంగా 6th 7th తరగతి పోతే ఎలా మెలగాలో కొద్దిగా తెలవలేను. ఇప్పుడు వెళ్తున్నటువంటి వీడుకొని తీసుకున్నట్టు ఉపాధ్యాయుల కృషి కూడా ఇక్కడ చాలా ఉంది. అదేవిధంగా మంచి క్రమశిక్షణ కూడా ఉంది. ఒక్కటి నేను ఫస్ట్ గమనించింది ఏంటంటే మన ఇది మహాపాఠశాలలో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకున్న ఫ్యాన్ బంద్ చేస్తారు, లైట్ బంద్ చేస్తారు. చాలా చక్కని వాతావరణం ఇక్కడ ఉపాధ్యాయులకి ఇబ్బందులు పడుతుంది. అమరపూర్ పాఠశాల పెద్ద స్కూల్ మాది. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్ తిరిగేది, ఎక్కడ పడితే లైట్ కరెంట్ బిల్లు 2000-3000 వచ్చేది ప్రతి నెల. మేము అందరం కూడా పాఠశాల నిధులు సరిపోక చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఈ పాఠశాల క్రమశిక్షణ చాలా బాగుంది. గత హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయుని సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి మన పిల్లలు అదేవిధంగా వారు ఎట్లయితే దారి చూపిరో వాళ్ళు గతంలో హెడ్ మాస్టర్ కానీ నా ఉపాధ్యాయులు కానీ ఎలాగైతే కృషి చేసారో విద్యార్థుల కొరకు మేము కూడా ఇప్పుడు వచ్చిన టీం కూడా చాలా మంచిగా ఉంది. మరి ముఖ్యంగా మా హెడ్ మాస్టర్ వెంకటేశ్వర గారు చాలా యాక్టివ్, డైనమిక్. మరి వారి ఆధ్వర్యంలో మా పాఠశాల బృందంలో ఉన్నటువంటి టీచర్లు అందరం కూడా వారికి గతంలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఏ విధంగా సేవలు అందించారో విద్యార్థులకు అలాంటివి చేస్తామని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను, హామీ ఇస్తున్నాను నా తరఫున. ఆ విధంగా ఇంకా కూడా పాఠశాలను అభివృద్ధి తీసుకురావాలి. 10/10 ఆ గతంలో ఏ విధంగా రిజల్ట్ వచ్చిన 10th క్లాసును అదే విధంగా మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని. అదే కాకుండా ఈ పాఠశాల గతంలో చదువుకొని వెళ్ళి మళ్ళీ తన యొక్క ఉపాధ్యాయులపై ప్రేమతో వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క సాయంకాలం కూడా శుభాంజలి తెలియజేస్తూ దాన్ని ఇదే మండలం నుంచి మండలంలో లక్ష్మీదేవపురం అనే ఒక విలేజ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది సార్. మనకు అంజనేయుడు సార్ నాకు ఎంఏలో సార్గా ఉన్నప్పుడు మా స్కూలు చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడ మాకు కానీ ఇక్కడికి నేను ఇక్కడ ఎంటర్ అయినా కాగానే వెంకన్న సార్ని చూసిన ఫస్ట్. వెంకన్న సార్ని మేము క్యాంపస్లో ఉన్నప్పుడు నాకు కొద్దిగా పరిచయం, నాకు కొండంత అంతా దొరికింది. ఇక నాకు ఏం కాదని ఒక ఆలోచనతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నా. తర్వాత ప్రతిదీ కృష్ణ సార్ని అంటే కృష్ణ సార్ మీరు ఏం కాదు, మీరు చేయగలుగుతారు సార్ అని ఒక నమ్మకంతో వచ్చారు. ఈ విద్యార్థులు క్లాసులు వెళ్ళిన తర్వాత 10వ తరగతి పిల్లల కాడికే పోయినా నేను. సార్ అసలు నేను ఊహించినంత బాగుంది సార్, నేను అంత అయితే ఊహించాను ఈ రేంజ్ వచ్చాను. తర్వాత నాకు సోషల్ సబ్జెక్ట్ కానీ సోషల్ మీదనే కొన్ని జనరల్ ప్రశ్నలు వేయడం జరిగింది. అప్పుడు నాకు మొట్టమొదటి గుర్తొచ్చింది మా యాదగిరెడ్డి సార్. నేను సాయంత్రం ఇంటికి పోగానే సార్కే ఫోన్ చేసిన, సార్ ఈ పిల్లలు ఆ రకంగా తయారు చేసి మరి నేను ఏ రకంగా చేయాలని అంటే ఖచ్చితంగా నేర్చుకొని కష్టపడి ఆ పిల్లలకు
100% 10 GPA తీసుకురావాలని ఒక నిశ్చయంతో ఉన్నాం సార్ అని చెప్తే, సార్ మీరు కష్టపడండి అయినాడు, పిల్లలు కూడా కష్టపడే మనస్తత్వం, వాళ్ళు కూడా మంచిగా చేస్తారు అని నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పాండ్ సార్ కానీ, నాకు కొత్తగా వచ్చిన సీన్ సార్, లింగయ్య సార్, వెంకటప్ప సార్, ప్రతి ఒక్కరు సార్ హై స్కూల్ అంటే కొద్దిగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ ప్రధానోపాధ్యాయులు, గురు సమానులు అంజిరెడ్డి సార్ గారికి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభరాణి మేడం గారికి, మరియు అదేవిధంగా వీడ్కోలు సమావేశం పొందుతున్నటువంటి యొక్క ఉపాధ్యాయులకు, అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, పూర్వ విద్యార్థులకు, నా ప్రియాతి ప్రియమైనటువంటి యొక్క విద్యార్థులకు వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను దాదాపు 15 డేస్ అయింది ఇక్కడికి వచ్చేసి. ఈ 15 డేస్లలో చూసినప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నేను గతంలో చాలా స్కూళ్ళలో నేను పనిచేశాను. నేను లాస్ట్ పనిచేసిన స్కూలు మన హెడ్ మాస్టర్ సార్ దగ్గరనే. సార్కు నాకు అసలు నేను దాదాపుగా అంజిరెడ్డి సార్ నాకు 20 years నుంచి పరిచయం ఉంది. సార్ ఒక స్కూలు, మేము ఒక స్కూల్ పక్క పక్కన. కానీ లాస్ట్ ఒక 9 months గుండ్రాపల్లి హై స్కూల్లో సార్ దగ్గర చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నన్ను అంటుండే సార్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినా ప్రమోషన్ అయినా తప్పకుండా రావడం చాలా హ్యాపీ. దాంతో నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే, ఏ స్కూల్ అయినా కూడా విద్యార్థులు అమ్మాయిలే వచ్చి మాట్లాడతారు, ఏ స్కూల్ అయినా కూడా అమ్మాయిలే ముందుంటారు. కానీ ఇక్కడ అబ్బాయిలు కూడా ముందుకు చాలా సంతోషం. అది చాలా శుభపరిణామం. ఇది పూర్వ విద్యార్థులు కూడా ఒక సూచన. విద్య నేర్చుకునేటువంటి సుఖాలను త్యాగం చేసినట్లయితే ఉన్నటువంటి లక్ష్యాన్ని అందుకోవచ్చు. మనం ఇప్పుడున్నటువంటి 10th క్లాస్ ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళు 10/10 తెస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. అది నాకు తప్పకుండా తెస్తానటువంటి కాన్ఫిడెంట్ కూడా పెరిగింది. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా హెడ్ మాస్టర్కు రైట్ హ్యాండ్గా కృష్ణ సార్ ఉన్నాడు. మాకు అప్పుడే చెప్పాడు, కృష్ణ సార్ ఉన్నాడు, అన్ని ఎవ్రీథింగ్ ఉంటుంది మీకు. నిజంగా కూడా కృష్ణ సార్ ఈ స్కూల్కి కోసం ఒక హెడ్ మాస్టర్ ఎంత వర్క్ చేస్తారో అంతకన్నా ఆయన రైట్ హ్యాండ్గా ఉంటూ చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడే వెంకన్న సార్ గారు హెడ్ మాస్టర్, మా పూర్వ ప్రధానోపాధ్యాయులు నరసింహరావు సార్ చెప్పాడు, సీన్ సార్ మీకు వెంకన్న సార్ నుండి ఇక మీకు సమస్య లేదు, మంచి వర్క్ అని చెప్పాడు. అదేవిధంగా అంజిరెడ్డి సార్ కూడా ఉన్నారు, సీన్ సార్ ఇక వెంకన్న సార్ వచ్చింది బాగుంది. అంటే ఈ స్కూల్ యొక్క అభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి అద్భుతమైనటువంటి ఒక దేవాలయంగా నిర్మాణం జరిగింది. దీన్ని బాధాకర ఉదయం ఏంటంటే ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా లాంగ్గా చేశాను. నేను ఒక 50 kilometers దూరంలో ఉండేవాడిని. డిస్టెన్స్ పరంగా కూడా దగ్గరికి వచ్చింది. అలాగనే ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చినో నేను రావడం చాలా లాంగ్ ప్రయాణం చేసి వచ్చినాను. ఇక్కడికి వచ్చినాం 200 kilometers నియర్. ఇక్కడికి వచ్చేసరికి 200 kilometers అయింది ఆ రోజు. సార్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ సార్ ఏమన్నారంటే, సార్ కూర్చోబెట్టి ఫస్ట్ మంచినీళ్ళు తాగండి సార్ అని చెప్పి కూర్చోబెట్టి ఆ తర్వాతనే మిగతా వచ్చి చూస్తాను. సో నాకు అర్థమైపోయింది, అబ్బా నాకు చాలా హ్యాపీగా మాకు మంచి హెడ్ మాస్టర్ సార్ దొరికిరని చెప్పేసి. ఆ తర్వాత బ్రదర్ కృష్ణ సార్ నాకు ఇంతకుముందే కొంచెం పరిచయం. ఇక్కడ మనకు మ్యాథ్స్కు అక్కడికి రావడం, నేను ఆర్పీగా అక్కడ పనిచేయడం, సార్ నాకు అక్కడ పరిచయం అయ్యారు. తర్వాత అంజిరెడ్డి సార్ తోటి మనకు ఇక్కడ సర్వీస్ చేసే భాగ్యం అయితే నాకు లభించలేదు. కానీ సార్ నాకు ప్రతిసారి ఎప్పుడు ఎస్ఎస్సి స్పాట్కి వెళ్తాం కదా, ప్రతిసారి సార్ నాకు అక్కడ పరిచయం. సార్ నేను చూసేది 1-2 సార్లని నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. మిగతా అందరు వెరీ న్యూ సార్. అలాగనే మన విద్యార్థుల దగ్గర బాగా నచ్చినటువంటి అంశం ఏంటిదంటే, ప్రేయర్కి ఒక్కరు కూడా లేట్ వస్తలేరు. మనం కొడదామని మస్తు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ఎవ్వరు కూడా రావట్లేదు. నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. నేను యూపీఎస్ గద్దమల్లి స్కూల్ నాంపల్లి మండలం నుంచి ఇక్కడికి వచ్చాను సార్. అయితే హై స్కూల్లో చెప్పడం నేను ఇదే మొదటిసారి. వచ్చినప్పుడు నాకు చాలా టెన్షన్గా అనిపించింది. ఒక 2-3 days చాలా టెన్షన్లోనే ఉన్నాను నేను. కానీ సార్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్ల, అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆప్యాయత,
వాళ్ళ సపోర్ట్, వాళ్ళ కోఆపరేషన్ వల్ల క్లాస్కి వెళ్ళిన తర్వాత నేను ఫ్రీగా చెప్పగలుగుతున్నాను. నాకు పాండు సార్ ఏ విధమైన సబ్జెక్ట్ గురించి ఇబ్బంది ఉన్నా నాకు సహకారం చేశానని చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే